సౌత్ ఆఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో మన టీమిండియా కుర్రాళ్ళు రికార్డులు వరద పారించారు. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ వీళ్ళిద్దరూ తమ బ్యాటింగ్తో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ను ఊచకోత కోశారు. అసలు బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనే పదానికి ఒక నిర్వచనంలా మారి మామూలుగా చితక్కోవట్లేదు. సో రీసెంట్గా హైదరాబాద్ వేదికగా మన వాళ్ళు చేసిన రచ్చ ఇప్పటికీ కళ్ళ ముందు అలానే ఉంది. బట్ అది పూర్తిగా మర్చిపోకముందే మరోసారి విధ్వంసం. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా టీం మీద ఇలాంటి విధ్వంసం అంటే మామూలు విషయం కాదు. సో మన వాళ్ళు బంగ్లాదేశ్ మీద కొట్టినప్పుడు కొంతమంది హోమ్ సాయిల్ మీద కొట్టారు, చిన్న టీం మీద కొట్టారు, అది ఇది అన్నారు. మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా మీద కొట్టారు. మరి ఈసారి వాళ్ళు ఏమంటారో చూడాలి. ఎనివే ఈ 4వ టీ20 మ్యాచ్లో అయితే మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంను 135 పరుగుల భారీ తేడాతో ఓడించి సిరీస్ని గెలుచుకున్నారు. ఎస్పెషల్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ ఇయర్ను గ్రాండ్గా ఎండ్ చేస్తే బాగుంటుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు అదే చేశారు. సౌత్ ఆఫ్రికా మీద సిరీస్ గెలవడంతో పాటు చరిత్రలో ఉన్న రికార్డులన్నీ తిరగరాసి పాడేశారు. సో ఈ మ్యాచ్లో అయితే అనుకున్నట్టే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. అండ్ 2 జట్ల ప్లేయింగ్ లెవెన్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. బట్ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే మన టీమిండియా ఎర్లీగా వికెట్ కోల్పోలేదు. సంజు శాంసన్ డక్అవుట్ కాదు, సెంచరీ కొట్టాడు. సో ఫస్ట్ ఓవర్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్కి కాస్త లక్ కలిసి వచ్చింది, 2 ఎడ్జెస్ మిస్ అయ్యాయి. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ప్యూర్ డామినేషన్. మెయిల్ అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడ వదిలిపెట్టాడు అక్కడ నుండే కంటిన్యూ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ తన ఆడిన చిన్న క్యామ్ ఇన్నింగ్స్లో కూడా ఏకంగా 4 సిక్స్లు ఉన్నాయి. సో అభిషేక్ అయితే ఎప్పట్లోనే ఉన్నంతసేపు షేక్ ఆడించాడు. బడదరని శాంసన్ చూసుకుంటే స్టార్టింగ్లో కాస్త షేకీగా కనిపించినా ఆ తర్వాత మాత్రం పుంజుకున్నాడు. ఫస్ట్ టీ20 మ్యాచ్లో మనం ఏ శాంసన్ అయితే చూసామో అదే శాంసన్ చూపించాడు. సో ఒక అభిషేక్ శర్మ కొడుతుంటే అదరంలో కూడా సంజు శాంసన్ పుంజుకుని చితక్ కొట్టేశాడు. దీంతో మన టీమిండియాకు పవర్ ప్లేలోనే ఏకంగా 73 పరుగులు వచ్చాయి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అభిషేక్ శర్మ పవర్ ప్లే ముగుస్తుందనగా అవుట్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలో ఫస్ట్ వికెట్గా 73 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ అసలైన సినిమా పవర్ ప్లే తర్వాత స్టార్ట్ అయింది. ఫస్ట్ 6 ఓవర్స్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ట్రైలర్ చూపిస్తే ఆ తర్వాత మాత్రం హారర్ సినిమా చూపించారు సౌత్ ఆఫ్రికా బౌలర్స్కు. నిజంగా సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ అన్బిలీవబుల్ బ్యాటింగ్. నువ్వు 4 కొడితే నేను 6 కొడతా, నువ్వు 6 కొడితే నేను ఇంకా పెద్ద 6 కొడతా అన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ తెలుగుపై తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఏం చేశాడో ఈ మ్యాచ్లో దానికి డబుల్ చేశాడు. సో ఇద్దరు బ్యాట్స్మెన్ అయితే తమ పవర్ఫుల్ బ్యాటింగ్తో సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి ఊపిరి ఆడకుండా చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్లో కూడా బౌండరీస్ అండ్ సిక్సర్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సో ఇద్దరు బ్యాటింగ్ దెబ్బకి మన టీమిండియాకి అయితే ఫస్ట్ 10 ఓవర్స్లోనే 129 రన్స్ వచ్చాయి. అంటే పవర్ ప్లే ముగిసిన తర్వాత మన వాళ్ళ స్కోర్ ఎంత స్కై రాకెట్గా మారిందో మీరు ఊహించుకోవచ్చు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న వీళ్ళ జోరు తగ్గలేదు, ఒకరితో ఒకరు పోటీ పడి మరీ 6లు కొట్టారు. సో ఇద్దరు పవర్ఫుల్ బ్యాటింగ్ దెబ్బకైతే మన టీమిండియా కేవలం 14.1 ఓవర్స్లోనే 200 పరుగుల మార్కును అందేసుకుంది. అండ్ ఇదైతే టీ20 క్రికెట్ చరిత్రలో థర్డ్ ఫాస్టెస్ట్ 200 స్కోర్. మెయిన్లీ పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా అయితే ఈసారి ఖచ్చితంగా 300 కొట్టేసిందేమో అనిపించింది. సో ఇద్దరైతే ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఓవర్కు తమ స్కోరింగ్ రేట్ను పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మెయిన్లీ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో సంజు శాంసన్ కంటే లేట్గా బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు, కానీ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే అతని కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య కొనొక టైంలో స్కోర్ డిఫరెన్స్ డబుల్ ఉంది. 12 ఓవర్ ముగిసేసరికి సంజు శాంసన్ 79 పరుగులు చేస్తే తిలక్ వర్మ 38 రన్సే కొట్టాడు. కానీ నెక్స్ట్ 4 ఓవర్స్ తర్వాత చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు స్కోర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయాయి. సంజు శాంసన్ 92 కొడితే తిలక్ వర్మ 87 కొట్టాడు. విచ్ మీన్స్ ఓవర్ నెంబర్ 30 నుండి ఓవర్ నెంబర్ 16 వరకు ఈ 4 ఓవర్స్లో తిలక్ వర్మ విధ్వంసం ఏ రేంజ్లో ఉందో మీరు ఊహించుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టడానికి 32 బాల్స్ తీసుకుంటే ఈ మ్యాచ్లో 22 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ దాని సెంచరీ చూసుకుంటే ఇంకా ఫాస్ట్గా వచ్చింది. నెక్స్ట్ 19 బాల్స్లో మరోసారి 50 కొట్టేశాడు. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అయితే లాస్ట్ 8 ఓవర్స్లో సంజు శాంసన్ డామినేట్ చేసి బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి. మెయిన్లీ వీళ్ళిద్దరు కలిసి ఆడిన షాట్స్ మాత్రం అరాచకం. ఏదో వీడియో గేమ్లో కావాల్సిన షాట్ని సెలెక్ట్ చేసుకుని కొట్టినట్టు చాలా అంటే చాలా సింపుల్గా షాట్స్ కొట్టారు. అది కూడా వీళ్ళు కొట్టిన షాట్స్ ఎక్కువగా సిక్సర్లు పోయేవి, బౌండరీస్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ 4ల కంటే ఎక్కువ 6లు కొట్టారు. సో సంజు శాంసన్ అయితే వరుసగా 2 మ్యాచ్లో డక్అవుట్ అయిన తర్వాత ఈ మ్యాచ్లో మళ్ళీ కంబ్యాక్ చేశాడు. ఇన్ఫాక్ట్ తన లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకుంటే 3 సెంచరీలు కొట్టాడు. సో ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇది సాధ్యం కాలేదు. 5 ఇన్నింగ్స్లో 3 సార్లు 100+ రన్స్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఓవరాల్గా చూసుకున్న సంజు శాంసన్ ఈ ఏడాది 3 సెంచరీలు కొట్టి మరో రికార్డును క్రియేట్ చేశాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక బ్యాట్స్మెన్ టీ20 ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీలు కొట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను ఈ సెంచరీని కూడా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. 51 బంతులో తన సెంచరీని అందుకున్నాడు. సో గత 5 ఇన్నింగ్స్లో సంజు శాంసన్ బ్యాటింగ్ అయితే హిట్ లేకపోతే ఫట్ అన్నట్టు ఉంది. ఇన్ఫాక్ట్ అతనికి బైనరీ కోడింగ్ అంటే ఇష్టం అనుకుంటా. 100 100 0 0 అగైన్ 100. సో నిజంగా సంజు అయితే మరోసారి క్రేజీ బ్యాటింగ్. ఎట్వీల్ చాలా ఈజీగా నుంచి 6లు కొట్టాడు. మెయిన్లీ 2 డక్అవుట్ల తర్వాత వెంటనే సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో సంజయ్ అయితే ఓవరాల్గా 56 బంతుల్లో 109 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అండ్ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 6 4లు ఉంటే 9 సిక్సర్లు ఉన్నాయి. ఇంకా మన తిలక్ వర్మ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. 2 ఇన్నింగ్స్లతో మొత్తం తన స్థాయిని మార్చేసుకున్నాడు. సో తిలక్ లాస్ట్ మ్యాచ్లో అయితే షాట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి కొట్టాడు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ గ్యాప్స్ని చాలా ఈజీగా ఫైండ్ చేశాడు. కానీ లాస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త కంట్రోల్ తక్కువ ఉంది ఇన్నింగ్స్ మీద.
ఎందుకంటే ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ అగ్రెసివ్ మోడ్లో కనిపించాడు. ఆల్మోస్ట్ దొరికిన ప్రతి బాల్ని కొట్టేద్దామన్నట్టు బ్యాటింగ్ చేశాడు. దీనివల్ల అక్కడక్కడ కొన్ని మిస్ టైమ్ షాట్ చూసాం. ఇన్ఫాక్ట్ 90s ఉన్నప్పుడు ఒక లైఫ్ కూడా వచ్చింది. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఇది ఒక సెన్సేషనల్ ఇన్నింగ్స్. తిలక్ వర్మ వరుసగా 2వ సెంచరీ కొట్టి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. అతి చిన్న వయసులో ఈ గంతం సాధించిన ఫస్ట్ ప్లేయర్గా చరిత్రలోకి ఎక్కాడు. ఈవెన్ ఓవరాల్గా చూసుకున్న T20 ఫార్మాట్లో వరుసగా 2 సెంచరీలు కొట్టిన 5వ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను 2 సెంచరీలు కొట్టినప్పుడు కూడా నాట్అవుట్గానే ఉన్నాడు. సో గత 2 మ్యాచ్లు అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మన తెలుగు తేజాన్ని అవుట్ చేయలేకపోయారు. తను కొట్టిన షాట్లకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక పూర్తిగా చేతులు ఎత్తేశారు. సో తిలక్ అయితే ఈ మ్యాచ్లో కేవలం 41 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 47 బంతుల్లో 120 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచాడు. మిగిలిన 3 ఇన్నింగ్స్లో చూసుకుంటే 9 4లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. సో మన టీమిండియా తరపున ఒక బ్యాట్స్మెన్ ఒక T20 ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు కొట్టడం ఇది 3వసారి మాత్రమే. ప్రీవియస్గా రోహిత్ శర్మ మరియు సంజు శాంసన్ వీళ్ళిద్దరికీ అంత సాధించగలిగారు. అండ్ ఆల్సో ఓవరాల్గా చూసుకొని మన టీమిండియా ఈ మ్యాచ్లో ఏకంగా 23 సిక్సెస్ కొట్టారు. సో మన వాళ్ళు ప్రీవియస్గా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 22 సిక్స్లు కొట్టి ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్ని ఈక్వల్ చేశారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం దాన్ని బ్రేక్ చేశారు. ఐసీసీ ఫుల్ మెంబర్షిప్ ఉన్న నేషన్స్లో ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన టీమ్గా రికార్డును క్రియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే వీళ్ళిద్దరు సెంచరీల దెబ్బకి మన టీమిండియా స్కోర్ 283కి వెళ్ళిపోయింది. అది కూడా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి కొట్టారు. సో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా మీద ఏ జట్టు కూడా ఇంత పెద్ద స్కోర్ కొట్టలేదు. మన టీమిండియాకే పాసిబుల్ అయింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియాకి ఇది T20 ఫార్మాట్లో 2nd హైయెస్ట్ స్కోర్. ఇక వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది వరల్డ్ 86 బంతుల్లోనే అజేయంగా 210 పరుగులు యాడ్ చేశారు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున T20 ఫార్మాట్లు ఇప్పుడు కూడా ఇంత పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. బట్ ది ఫస్ట్ టైం 200 కంటే పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ అసలు T20 ఫార్మాట్లో 2 వికెట్కి ఇదే అతిపెద్ద పార్ట్నర్షిప్. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అంతర్జాతీయ T20 క్రికెట్లో ఒకే టీంకి చెందిన ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టడం జరిగింది ఫుల్ మెంబర్షిప్ నేషన్స్లో. సో రియల్ లెవెల్ పార్ట్నర్షిప్ అయితే కంప్లీట్లీ బ్రోటల్ పవర్ హిట్టింగ్తో నిండి ఉంది. నిజంగా మైండ్ బ్లోయింగ్ షాట్స్ ఆడడంతో పాటు స్ట్రైక్ను కూడా బాగా రొటేట్ చేశారు. సో డెఫినెట్లీ పార్ట్నర్షిప్ చరిత్రలో చాలా కాలం నిలిచిపోతుంది. మెయిన్లీ మన వాళ్ళ బ్యాటింగ్ దెబ్బకైతే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఏ బౌలర్ ఎకానమీ కూడా బిలో 10 లేదు. వాళ్ళ టీం నుంచి మొత్తం 7 బౌలర్స్ బౌలింగ్ చేస్తే అందరి ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువగా ఉంది. విచ్ మీన్స్ మన వాళ్ళందరికీ సమన్యాయం చేశారు. ఏ బౌలర్ని కూడా వదిలిపెట్టలేదు. ఈవెన్ స్టార్టింగ్లో మార్క్ హెన్సన్ కాస్త బాగానే వేసినప్పటికీ చివరిలో అతను కూడా వదిలిపెట్టలేదు. మొత్తం చితకొట్టి పడేశారు. సో డెఫినెట్లీ మన బ్యాట్స్మెన్ అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి ఒక పీడకలు మిగిల్చారని చెప్పుకోవచ్చు. ఇక భారీ టార్గెట్తో స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్కు మన బౌలర్స్ చొక్కలు చూపించారు. సర్ప్రైజింగ్గా అసలు 2 ఇన్నింగ్స్లో బాల్ మామూలుగా స్వింగ్ అవ్వలేదు. సడన్గా మన వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ పిచ్ మీద ఆడితే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వేరే కైండ్ ఆఫ్ పిచ్ మీద ఆడినట్టు అనిపించింది. సో యాక్చువల్లీ ఫ్లడ్ లైట్స్ ఆన్ అవగానే కండిషన్స్లో కాస్త మార్పు వచ్చింది. దీంతో మన ఫాస్ట్ బౌలర్స్ కొత్త బాల్ని బీభత్సంగా స్వింగ్ చేశారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ మామూలుగా స్వింగ్ చేయలేదు. మీలా క్లాస్ అనుకబడిన బాల్ అయితే అద్భుతం, క్లూలెస్గా కనిపించాడు అతను. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే చేజింగ్ చేయడం పక్కన పెట్టండి, కనీసం 100 పరుగులు కూడా చేస్తారని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ టీం 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సో ఆ టీం యొక్క టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరోసారి కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. రేజా హెండ్రిక్స్, ఏడెన్ మార్కర్ మరియు హెన్రిక్ క్లాసెన్ వీళ్ళ ముగ్గురిని హర్షదీప్ సింగ్ అవుట్ చేస్తే రియాండర్ కల్టన్, హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అండ్ ఈ 4 వికెట్లు కూడా మన టీమిండియా ఫాస్ట్ బౌలర్స్ యొక్క స్వింగ్ బౌలింగ్ కారణంగా పడినాయి. సో న్యూ బాల్ని అయితే మన ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ అయితే బాల్ని 2 వైపులా బీభత్సంగా స్వింగ్ చేశాడు. అతను బౌలింగ్ వేస్తుంటే డేవిడ్ మిల్లర్ బాల్స్ని వదిలేసేవాడు. సో ఇంత పెద్ద టార్గెట్ చేసింగ్లో ఒక బ్యాటింగ్ వికెట్ మీద అలాంటి బౌలింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇక బాల్ ఓల్డ్ అయిన తర్వాత స్టబ్స్ మరియు మిల్లర్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ ఇదైతే ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మరోసారి మన స్పిన్నర్స్ విజృంభించారు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకుంటే రవి బిష్ణు 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే చివరి అక్షర్ పటేల్ అతను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే మన టీమిండియా బౌలర్స్ ముందు నిలవలేకపోయారు. 18.2 ఓవర్స్లో 148 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయారు. సో మన బౌలర్స్ అయితే మరోసారి మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అందరూ కూడా వికెట్లు తీసుకున్నారు. హర్షదీప్ సింగ్ 3 ఓవర్స్లో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకుంటే వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ తలో 2 వికెట్లు తీసుకున్నారు. అంజన్ హార్దిక్ పాండ్యా, రమన్దీప్ సింగ్ మరియు బిష్ణు ముగ్గురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. సో మన బౌలర్స్లో బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్ పడింది. దీనివల్ల సౌత్ ఆఫ్రికా టీం ఎక్కడ కూడా చేసింగ్లో కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. సో మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ని ఏకంగా 135 పరుగుల తేడాతో గెలిచారు. అండ్ ఇదైతే మనకి T20 ఫార్మాట్లో 3rd బిగ్గెస్ట్ విన్ అనుకుంటా. కానీ సౌత్ ఆఫ్రికా టీంకి చూసుకుంటే రన్స్ పరంగా ఇదే బిగ్గెస్ట్ లాస్. వాళ్ళు ఇప్పుడు కూడా T20 ఫార్మాట్లో ఎంత పెద్ద మార్జిన్తో ఓడిపోలేదు. సో మన వాళ్ళైతే చాలా ఎపిక్ స్టైల్లో సౌత్ ఆఫ్రికా టీంని కంప్లీట్గా డామినేట్ చేసి సిరీస్ని 3-1 తేడాతో గెలుచుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో 120 పరుగులు కొట్టి అదరగొట్టిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అతనికే దక్కింది. ఎందుకంటే అతని సిరీస్లో 4 మ్యాచెస్లోనే 280 రన్స్ కొట్టాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఒక T20 సిరీస్లో ఏ బ్యాట్స్మెన్ కూడా ఇన్ని రన్స్ కొట్టలేదు. ప్రీవియస్గా రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. అతను 2021 సంవత్సరంలో ఇంగ్లాండ్తో జరిగిన 5 T20 సిరీస్లో 231 రన్స్ కొట్టాడు. బట్ తిలక్ వర్మ మాత్రం ఇప్పుడు 4 మ్యాచ్ల సిరీస్లోనే 280 రన్స్ కొట్టి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. సో డెఫినెట్లీ న్యూజిలాండ్ మీద వైట్ వాష్ అయిన తర్వాత మనకి T20 ఫార్మాట్లో ఎంతో కొంత ఉపశమనం దొరికిందని చెప్పుకోవాలి. మెయిన్లీ మన బ్యాట్స్మెన్ దగ్గర నుంచి మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. సో మన కుర్రలు అయితే T20 ఫార్మాట్లో అదరగొట్టి సిరీస్ల మీద సిరీస్లు గెలుస్తున్నారు. చూడాలి మరి మన పెద్దోళ్ళు బీజీటీలు ఎలా రాణించి కంబ్యాక్ చేస్తారనేది.